కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్థానికుల్లో ఆశలు పెరుగుతున్న వేళ ఉద్యోగాల విషయంలో స్పష్టత లేకపోవడం ఆగ్రహానికి దారితీస్తుంది. ఇండియన్ రైల్వేస్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ ప్రాజెక్టు స్థానిక యువతకు ఉపాధి కల్పించకపోతే ప్రయోజనం ఏమిటి అని ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా ఇప్పటి వరకు స్పష్టమైన హామీ వెలువడకపోవడం విమర్శలకు తావిస్తుంది. ఈ క్రమంలో రైల్వే సాధనా సమితి అధ్యక్షుడు కర్రా యాదవారెడ్డితో మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమాండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు A1 TV. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నాము. గత 4 దశాబ్దాలుగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతము మనకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని ఉద్యమం చేసినాం. తర్వాత మనకు ప్లేస్ కావాలని ఉద్యమం చేసినాం. ప్రస్తుతం మనకు స్థానిక ఉద్యోగాలను ఉద్యమం చేస్తున్నాం. ఎప్పుడు చూసినా కాజీపేట అనేది ఒక ఉద్యమాల కేంద్రంగా వస్తుంది. ఇక్కడ కాజీపేట ఉద్యమ కేంద్రం కారణం ఏంది, ఇక్కడ ఎందుకు ఇంత ఉద్యమాలు జరుగుతున్నాయి, ఇక్కడ మనతో చర్చించడానికి ప్రముఖ తెలంగాణ ఉద్యోగకారుడు, రైల్వే రిటైర్డ్ ఎంప్లాయీ, చాలా సీనియర్ రైల్వే డివిజన్ నేత మనతో పాటు ఉన్నాడు. మనతో మాట్లాడేందుకు యాదవరెడ్డి గారు ఉన్నారు. యాదవరెడ్డి గారు ఇప్పుడు మాట్లాడతారు. నమస్కారం సార్. ఇప్పుడు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మన దగ్గరికి 4 దశాబ్దానికి ఉద్యమం జరుగుతుంది సార్. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కొరకు సాధన కొరకు ఉద్యమం చేశాం, ప్లస్ దానికి ప్లేస్ కావాలని ఉద్యమం చేసాం. ప్రస్తుతం ఇప్పుడు మనకు స్థానికులు ఉద్యోగాలను ఉద్యమం చేస్తున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది సార్? ఒకసారి ఆ కోచ్ ఫ్యాక్టరీ రావడానికి కీలకమైంది. మీరు 4 దశాబ్దంగా దాని వెంట మీరు ప్రయాణిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది ఒకసారి చెప్పండి సార్. నమస్తే. A1 TV ప్రేక్షకులందరికీ కూడా మంచి కార్యక్రమాన్ని ప్రజలకు అందించడానికి ఈ సబ్జెక్ట్ తీసుకోవడంలో నేను అభినందిస్తూ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అనేది 4.5 దశాబ్దాలుగా చాలా సీరియస్గా కాళిదాసు మరి కమ్యూనిస్టు ఉద్యమం పార్టీలన్నీ కూడా స్టార్ట్ చేశాయి. 1978 నుండి ఈ రోజు వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో పొటెన్షియాలిటీ ఉండి ఉద్యోగాల కోసం నిరుద్యోగ సమస్య తీవ్రమవుతున్న దశలో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రావడం వల్ల ఇక్కడ నిరుద్యోగుల సమస్య పోతుందనేటువంటిది సుదీర్ఘకాలంగా ఉద్యమాలు చేయడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా మరి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇక్కడికి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ శాంక్షన్ చేయడం అయింది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత ఇక్కడ అయోధ్యపురం, రాంపురం ఆ ప్రాంతంలో కూడా సర్వే కూడా జరిగింది 1500 ఎకరాల్లో. ఆ తర్వాత ఇందిరాగాంధీ హత్య జరగడం వల్ల అక్కడ ఉద్యమాన్ని తగ్గించడానికి ఈ కాజీపేట ఫ్యాక్టరీని అక్కడ తరలించడం జరిగింది. లోంగోవాలా అగ్రిమెంట్ ద్వారా మరి ఇప్పుడు ఉన్నటువంటి పంజాబ్ తరలించారు కపూర్తలా ప్లేస్లో. ఆ తర్వాత మరి PV నరసింహారావు గారు కూడా మరి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. ఆ తర్వాత అది మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మరి ఉత్తరప్రదేశ్లో రాయబరేలీ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. అనేక కారణాలు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల వైఫల్యం వలన, ప్రధానంగా ఆంధ్ర నాయకత్వం ఉన్నది కాబట్టి దీన్ని చాలా వివక్షతకు గురైంది. సుదీర్ఘకాలంగా 4.5 దశాబ్దాలుగా జరిగినటువంటి ఈ ఉద్యమంలో మరి ఆనాడు మరి పీపుల్స్ వారు ఆ రోజు రాడికల్ ఉద్యమంలో ఉన్నటువంటి నంబాల కేశవరావు గారు, మరి KG సత్యమూర్తి గారు, మరి అట్లాగే కొండపల్లి సీతారామ లాంటి వాళ్ళు అనేక పార్టీలతోని నిరాహార దీక్ష 1979లో మరి కాజీపేట స్టేషన్లో జరిగింది. అనేక సార్లు తరలించినప్పటికీ తెలంగాణ ఉద్యమంతో పాటు ఈ డిమాండ్ పెట్టి, ఈ డిమాండ్ కోచ్ ఫ్యాక్టరీ రావాలి, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య పోవాలనేటువంటి డిమాండ్ శ్రీకృష్ణ కమిషన్ 5000 మందిని తీసుకొని, శ్రీకృష్ణ కమిషన్ స్పష్టంగా నివేదికలో 5000 మందితోని ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులతోని ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించడం కోసం ఈ ప్రాంతంలో ఆ రోజు ఇది న్యాయమైనటువంటి డిమాండు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఈ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలనేటువంటి నినాదం బలంగా వినిపించడం జరిగింది. తెలంగాణ బైఫరికేషన్ ఆఫ్ తెలంగాణ ఆంధ్రాలో ఇది చట్టంలో పొందుపరచబడ్డది. మరి అనేక సార్లు తరలించి రావడం, మరి పటాకులు పేల్చి బాంబులు పేల్చి మేమే తెచ్చినాం అని చెప్తూనే ఉన్నారు. అది కాలయాపన అవుతున్నది. ఇప్పటి వరకు ఒక రూపానికి వచ్చింది. రేపు మరి ఇక్కడ కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కళల స్వప్నంగా ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ అనే నినాదం ఈరోజు కళల సాకారం కాబోతున్నది. ఇది సంతోషించదగ్గ పరిణామంగా మేము భావిస్తున్నాం.
సార్ అప్పటి నుంచి ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి, కొద్దిగా బ్రీఫ్గా చెప్పండి సార్. ఇది తెలంగాణ ఉద్యమంతో పాటు మరి కాజ్పేట్ కోచ్ ఫ్యాక్టరీ రావాలనేటువంటి దాంట్లో గద్దర్తో పాటు 400 కళాకారులతో కాజ్పేట్ నుండి మరి వరంగల్ వాళ్ళకు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ రోజు విమలక్క, ఇప్పుడున్నటువంటి అందరూ కూడా జయరాజ్తో పాటు విమలక్క, తర్వాత గోరెట్టి వెంకన్న కళాకారులు మొత్తం కూడా గజ్జగట్టి ఎర్ర టెండలో పొక్కులు వచ్చినటువంటిది. గద్దరు మరి పొక్కులు వస్తే ఆ రోజు ఇక్కడ పాదరక్షలు కొనిచ్చినాం. ఆ రోజు అది జ్ఞాపకాల్లో ఉంది. ఇప్పుడు అది ఆ డిమాండ్ ఏదైతున్నదో మరి పూర్తిగా ఆ రోజు ఉన్నటువంటి పొటెన్షియాలిటీ ఉద్యోగ అవకాశాలు సుమారు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉండే. దాన్ని కుదించి తగ్గించి చివరికి పీపీపీ 3లో అంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో శాంక్షన్ చేయడం అనేది జరిగింది. అది పిఓహెచ్ వర్క్షాప్గా ఉన్నటువంటి దాన్ని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు దాన్ని ఫ్యాక్టరీ కింద అనౌన్స్ చేస్తూ కోచ్ ఫ్యాక్టరీ మరి మల్టిపుల్ యూనిట్స్ ప్రొడక్షన్ యూనిట్స్గా ఉన్నటువంటి ఫ్యాక్టరీగా అనౌన్స్ చేసి మరి వెంటనే బడ్జెట్ కూడా మరి బీజేపీ గవర్నమెంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు శాంక్షన్ అయిపోతున్నటువంటి దాంట్లో మరి దేవాదాయ భూములు ఇవ్వడం వల్ల చాలా జాప్యం జరిగింది. ఆనాడు మరి వినోద్ కుమార్ గారు కూడా చాలా సీరియస్గా అవగాహనతో పాటు నరేంద్ర మోడీ గారికి పత్రికాముఖంగా మరి మేమందరం కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి ద్వారా అనేక ఉద్యమాలు చేసిన చలో రైల్ నిలయం మీద ఆ రోజు ఉన్నటువంటి మరి రైల్ మినిస్టర్ను కూడా లల్లు ప్రసాద్ యాదవ్ను కూడా కలిసి మెమరాండమ్స్ ఇవ్వడం జరిగింది. పార్లమెంటుకు సుమారు 200 మందికి ఎంపీలకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒత్తిడి మేరకు కోచ్ ఫ్యాక్టరీ ఈరోజు కళల సహకారం కాబోతున్నది. ఏ రైల్వేలు మీకు చేస్తుండ్రు? ఆ ఏ రైల్వే లైన్ తయారు చేస్తుండ్రు ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఆ కోచ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తులు మరి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. వందే భారత్కు కోచెస్ అత్యంత అధునాతనమైనటువంటి స్పీడ్గా పరిగెత్తే రైలు బోగిలకు ఇక్కడ అవకాశం కలిగించారు. మరి ఇంకా పొటెన్షియాలిటీ ఉంది. ఆ సంఖ్య పెంచినా కొద్దీ ఇక్కడ ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు సుమారు ఒక 4 నుండి 6,000 మంది ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఎప్పుడు ఇది రాజకీయ రగడగా మారుతుంది. ఇప్పుడు ఒకప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్ స్థానికులకు మనకు ఉద్యోగాలు అనేస్తుండ్రు. ఇది ఎంతవరకు సమావేశం? స్థానికులు ఉద్యోగాలు అంటున్నారు. అసలు జరుగుతుందా అది? అసలు ఈ ఉద్యమం జరిగిందే నిరుద్యోగ యువతకు అవకాశాలు కల్పించి ఇక్కడ నిరాశ నిస్పృహల్లో ఉండి ఉగ్రవాదం వైపు వెళ్ళకూడదు. బిడ్డలు ఎంతోమంది కాల్చుకొని ఉద్యమం కోసం చనిపోతున్నారు. మరి నక్సలైట్ ఉద్యమంలో చనిపోతున్నారు. ఉపాధి ఉంటే యువత సరి అయిన మార్గంలో వస్తుందనే కారణంతో మరి కోచ్ ఫ్యాక్టరీ నినాదం అనేది ఆ రోజు వచ్చింది. ఈ నినాదం ఈరోజు మరి ఆ రోజు ఊహించి ఆ రోజు శాంక్షన్ చేసినటువంటి గవర్నమెంట్ డైరెక్ట్గా రైల్వేనే డీల్ చేసేటువంటి ఫ్యాక్టరీ మనకు రాలేదు. దీని మీద ఏదో ఎలక్షన్స్ వచ్చి రాజకీయ నాయకుల వైఫల్యం వల్లనే ఇది జాప్యం జరిగింది. రాజకీయ నాయకుల అనైక్యత, ఎవరికి వాళ్ళే మేమని మరి పొగడ్తల కోసం లేకపోతే డబ్బా కొట్టుకోవడం కోసం కాలయాపన చేశారు తప్ప ఇక్కడ ఇస్తున్నటువంటి ఫ్యాక్టరీ ఏంది? ఈ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి? చాలా ప్రాంతాల్లో ఇచ్చినటువంటి కోచ్ ఫ్యాక్టరీల్లో గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది. గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డాక్టర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ ప్రకారంగా దళిత మరి అణగారిన వర్గాలకు ఉద్యోగాలు రావాలంటే రిజర్వేషన్ వర్తించేది. ఇవాళ వచ్చేటువంటి ఈ కోచ్ ఫ్యాక్టరీ ఏదైతున్నదో అది పీపీపీ 3 పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్తో ఇచ్చినటువంటిది. ఇది మనకు చెప్పుకున్నంత గొప్పగా ఉద్యోగ అవకాశాలు నిరాశ నిస్పృహలు అనేది ఏ విధంగా అమలు చేస్తాడో అప్పుడు తెలుస్తుంది. కానీ మ్యాక్సిమంగా 80% ఆఫ్ ఉద్యోగాలు మొత్తం కూడా మరి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ వాళ్ళకు దాని అగ్రిమెంట్లోనే అలా ఉంది. ఒకటి పీపీటీ 3 వల్ల స్థానికులకు ఉద్యోగాలు చాలా అపోహలు ఉన్నాయి. ఈ పీపీటీ ఉద్యోగాలు అంటే ఏంటిది? అసలు స్థానికులు రావాలి అందుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, చెప్పండి. ఇది IMF
అది బ్యాంకు ఒప్పందాలకు లోబడి అన్ని ప్రైవేట్కి ఇవ్వడం జరుగుతున్నది. ప్రైవేట్కి ఇచ్చినప్పుడు దాని మీద మనకు గవర్నమెంట్ కానీ పబ్లిక్ కానీ రిజర్వేషన్ కానీ అడిగే హక్కులు ఉన్నాయి. ఎవరికైతే కాంట్రాక్ట్ ఇస్తాడో వాడు ఇష్టమైనటువంటి వాళ్ళని రిక్రూట్మెంట్ చేస్తారు. అది కాకుండా స్థానికులకు ఇప్పుడు రైల్వే కొన్ని నామ్స్ ఉన్నాయి. ఏ కేటగిరీ గ్రూప్ డి ఉద్యోగాలు లోకల్ వాళ్ళకు కొంత పర్సంటేజ్ ఇవ్వాలి, 40 నుండి 60% ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే మరి గ్రూప్ సి అయితే ఆర్ఆర్బి ద్వారానే ఇవ్వాలి. మరి చట్టం చెప్తున్న ప్రకారంగా మరి పక్కదారి నుండో బ్యాక్ డోర్ నుండో ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉండదు. మాట్లాడడం కాదు, మాట్లాడినటువంటిది ఆచరణలోకి రావడానికి ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మన రాష్ట్రం నుండి చాలా క్రియాశీలకంగా మరి కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారు, అలాగే గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు. వీరు ఈ ప్రాంతానికి ప్రత్యేకతగా మరి దృష్టిలోకి తీసుకొచ్చి స్థానికులకు మరికి ఇచ్చే విధంగా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి దానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలకు అనుగుణంగా స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి. అలాగే ఎండోమెంట్ భూముల ద్వారా, ఎండోమెంట్ అంటే అది దేవాదాయ శాఖ భూములు అయిపోతాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతులు కౌలు రైతులుగా కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకి సరి అయినటువంటి కాంపన్సేషన్ ఇవ్వలేదు. ఇంకా ఇచ్చేటప్పుడు ఇచ్చేదానికంటే డబుల్గానే ఇచ్చినప్పటికీ ఇప్పుడున్న డిమాండ్ మేరకు విపరీతంగా డబ్బులు పెరిగిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇచ్చింది తృణప్రాయమే తప్ప సరి అయినటువంటి నష్టపరిహారం ఇవ్వలేదనే వాస్తవ పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మరి వాళ్ళకు ఖచ్చితంగా ఆ భూమిని నమ్ముకున్నటువంటి వాళ్ళు, ఆ ఉపాధిని నమ్ముకున్నటువంటి వాళ్ళకు ఖచ్చితంగా మేము కూడా మరి కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి ద్వారా డిమాండ్ చేస్తున్నాం. స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి, భూములు కోల్పోయినటువంటి వాళ్ళకు తప్పనిసరి ఇవ్వాలి. ఇక్కడ ఒక అప్పీల్ కూడా చేస్తున్న సాధన సమితి అధ్యక్షుడిగా, దయచేసి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కేంద్రంలో మరి బీజేపీ ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులుగా ప్రజల క్షేమం కోసం, ప్రజలు అక్కడ ఎవరైతే ఆర్తనాదానాలతో వాళ్ళు పని చేసుకొని బతుకోవాల్సినటువంటి భూములు కోల్పోయినటువంటి వాళ్ళ ఆక్రందనలు వినండి, వాళ్ళకి న్యాయం చేయండి, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వనట్టయితే మరో ఉద్యమానికి మరి ఊతం పోయాల్సిన అవసరం మీరే కల్పిస్తున్నారు. దయచేసి స్థానికులకు మరి ఇట్ ఈజ్ పబ్లిక్ డిమాండ్, మా డిమాండ్, ప్రజా ఉద్యమాల, ప్రజా సంఘాల, అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా వాళ్ళ ఆక్రందనలను చెవనబెట్టండి, స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వండి, భూమి నిర్వాసితులకు కోల్పోయినటువంటి వాళ్లకు తప్పనిసరిగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనేది మరి కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితి నాయకుడిగా 40 ఏళ్ళలో ఈ కోచ్ ఫ్యాక్టరీ సాధన సమితిలో ఉన్నటువంటి వాడిగా ఆ రోజు మరి నేను 18 సంవత్సరాల యువకుడిగా ప్లాట్ఫారం మీద నిరాహార దీక్ష నుండి ఈ రోజు వరకు కూడా ఈ ఉద్యమం ఇది అవుతుందా, అసలు తెలంగాణ వస్తుందా రాదా అని ఎట్లయితే నిరాశ నిస్పృహలో ఉండను, కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడికి వస్తుందా లేదా నిరాశ నిస్పృహల నుండి ఒక కళల సాకారం మరి అందరికీ మేలు కలిగే విధంగా, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా దీన్ని కేంద్రం మరి న్యాయం కల్పించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఒక్కసారి మీ నేపథ్యం ఒకసారి చెప్పగలరా? నేను తరాలపల్లిలో చదువుకున్నాను. తరాలపల్లిలో ఉద్యమాలకు ఆ రోజు నేను ROL జిల్లా అధ్యక్షుడిగా ఈ కోచ్ ఫ్యాక్టరీ రావాలనేటువంటి దాంట్లో 18 సంవత్సరాల యువకుడిగానే నిరాహార దీక్షలో కాజిపేట స్టేషన్ ప్లాట్ఫారం మీద నంబాల కేశవరావు, ఆ రోజు RECలో చదువుతున్నటువంటి విశ్వేశ్వరరావు, చాలామంది మరి అభ్యుదయంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రేరణతోని మరి ఈ ఉద్యమంలో నేను కూడా నిరాహార దీక్షలో కూర్చున్నటువంటి వాడిగా, ఆ తర్వాత మారుతున్న క్రమంలో రాజకీయాలుగా మారుతున్నటువంటి క్రమంలో నేను రైల్వే మరి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా, సికింద్రాబాద్ డివిజన్ అధ్యక్షుడిగా మజ్దూర్ యూనియన్లో క్రియాశీలకంగా పనిచేస్తూనే ఈ కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ రావాలనేటువంటి డిమాండ్ ఉద్యమంలో, అలాగే తెలంగాణ మరి బిల్లు పెట్టాలి రావాలనేటువంటి ఉద్యమంలో ఆ రోజు చాలామంది కలిసాము. ఆ రోజు మరి ఆకుల భూమయ్య గారు, మరి జైపాల్ రెడ్డి గారు కూడా ఇద్దరు క్లాస్మేట్స్ వాళ్ళు మరి ఇందిరాగాంధీకి అప్పుడు ఉన్నటువంటి సోనియా గాంధీ దగ్గరికి డైరెక్ట్ ఈ సమస్య తీసుకెళ్లడం జరిగింది. ఆ ఉద్యమాల్లో మరి ఆ ఒత్తిడి మేరకు రోజుకు ఎంత డిమాండ్ చేసినా
మరి రాజకీయాలకు అనుకూలంగా వాడుకొని నిజాయితీగా పనిచేసేటువంటి రాజకీయ నాయకులు లేకపోవడం వల్లనే ఈ నిర్లక్ష్యానికి గురి అయింది. మరి రాష్ట్రం వచ్చిన తర్వాత దాని మీద పూర్తిగా మరి అటెన్షన్ చేయకపోవడం వల్లనే తీర్మానం చేసి బిల్లు వచ్చి రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఒత్తిడి తర్వాత చేయకపోవడం వల్లనే ఇది అలసత్వానికి గురైంది. ఈ రోజుకు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు గద్దర్ పాదయాత్ర చేపించి చలో రేలీలేమని మరి లల్లూ ప్రసాద్ యాదవ్కు మెమరాండమ్స్ చేయడమే కాకుండా పార్లమెంట్లో 200 మందికి రిప్రజెంటేషన్ ఇవ్వడంలో చాలా క్రియాశీలకంగా పనిచేశాం. ఇప్పటికైనా నేను రిటైర్ అయ్యాను. మరి ఇప్పుడు రిటైర్ ఎంప్లాయీస్ ఏఆర్ఆర్ఎఫ్కు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఆ కలల స్వప్నం అది తప్పనిసరి రావడం కోసం మరి ప్రయత్నం చేస్తున్న దాంట్లో సఫలమవుతున్నందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ డివిజన్ రాలేదనేట సికింద్రాబాద్ను జోన్లో కాజీపేట డివిజన్ కావాలనే ఆకాంక్ష మిగిలిపోయిందనేటువంటి ఇప్పటికైనా మరి అన్ని రకాల పొటెన్షియాలిటీ ఉంది. ఓ రాజకీయ నాయకులారా, విద్యావంతులారా, ట్రేడ్ యూనియన్ నాయకులారా, కాజీపేట డివిజన్ కావాలనేటువంటి ఆకాంక్ష న్యాయమైనటువంటిది. ఎటు చూసినా 300 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండి దక్షిణ ఉత్తర భారతదేశంలో కీలకమైనటువంటి జంక్షన్ ఉన్నటువంటి కాజీపేటను మరి డివిజన్ చేయకపోవడం అనేది వివక్షతకు తార్కాణం. కాజీపేట డివిజన్ అయితే ఇక్కడికి కొత్త ట్రైన్లు స్టార్ట్ అవుతాయి. కొత్త ట్రైన్లు అయినప్పుడు బడ్జెట్ అలొకేషన్లో ఇక్కడ కాజీపేట అభివృద్ధి కావడానికి చాలా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కేవలం రాజకీయ నాయకుల ఒత్తిడి లేకపోవడం వల్లనే ఇది జరిగింది. కాజీపేట డివిజన్ చేయాలనేటువంటి తీర్మానం రాజశేఖర రెడ్డి పార్లమెంట్లో యునానిమస్గా రాసి పంపించినప్పుడు ఒత్తిడి పెరిగింది. ఇప్పటికైనా సాధన సమితి అధ్యక్షుడిగా డిమాండ్ చేస్తున్నాను.